హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ జాబ్స్, డ్రైవర్ అండ్ కండక్టర్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలపడం జరిగింది. ఈ యొక్క విభాగంలో భాగంగా కండక్టర్ జాబ్స్ని అయితే రిలీజ్ చేయడానికి సిద్ధమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి కావలసినటువంటి అర్హతలను కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది, కండక్టర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి ఇచ్చేటటువంటి జీతం 18,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డ్యూటీ చేసినట్టయితే దానికి కూడా ఎక్స్ట్రా మనీని ఇవ్వడం అయితే జరుగుతుంది. కావలసినటువంటి ఏజ్ అర్హతలు కూడా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారికైతే అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే ఈ యొక్క కండక్టర్ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు అనేది మీకు అర్థమవడం జరుగుతుంది. ఈ వీడియోని మొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీరు చేసేటటువంటి లైక్ వల్ల వీడియో అనేది ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటన. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్లు అని చెప్పేసి మనకి కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క కండక్టర్ పోస్టులను అయితే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్లని కూడా ఇదే విధంగా నియమించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 800 మంది కండక్టర్లని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. 2 నెలల క్రితం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్న ఆర్టీసీ ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా నియమించుకునేందుకు సిద్ధమైంది. దాదాపు 800 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక్కడ మనకి కావలసినటువంటి అర్హతలు, ఉండాల్సినటువంటి ఏజ్, ఇచ్చేటటువంటి జీతం అన్ని వివరాలని ఇవ్వడంతో పాటుగా ఇక మనకు రిలీజ్ అయ్యేటటువంటి ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ నోటిఫికేషన్ కూడా వీలైనంత తొందరగా ఇచ్చేటటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే చాలా మంది కండక్టర్ల కొరత ఏర్పడింది, విధులకి ఆటంకం కలుగుతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మొట్టమొదటగా నేను మీకు మన ఛానల్లో వీడియో అయితే అందించడం జరుగుతుంది. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ డేట్ ఎప్పుడు, టైమింగ్స్ ఏంటి అనేది పూర్తి వివరాలను అయితే అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఆ వీడియో చూసి మీరు కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం ఆర్టీసీలో 2000 మంది కండక్టర్ల అవసరం ఉంది. రెగ్యులర్ కండక్టర్లలో ఇక్కడ ప్రస్తుతానికైతే 2000 మంది అవసరం ఉన్నప్పటికీ కూడా మనకి కేవలం 800 మందినే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా 10-15 రోజులు నోటిఫికేషన్ రావడానికి సమయం ఉంది కాబట్టి ఈ సంఖ్యను పెంచినా కూడా పెంచేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క కండక్టర్లు చాలా కొరత ఉంది. చాలకుండా వాళ్ళకి డ్యూటీ టైం అనేది పెంచడము, ఎక్స్ట్రా డ్యూటీ ఓటీలు అనేది ఇవ్వడము, ఇచ్చిన డ్యూటీకి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా కండక్టర్లు ఈ ఎక్స్ట్రా డ్యూటీలు బలవంతంగా రుద్దకూడదు అని చెప్పేసి పలు రకాల డిమాండ్లు చేయడం వల్లనే ఇప్పుడైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులను ఫిల్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇలా నియమితులయ్యే వారికి నెలవారీ కన్సాలిడేటెడ్ పేమెంట్ 17,969గా నిర్ధారించారు. ప్రతి అదనపు గంట ఓటీకి ₹100, మించితే 200 చొప్పున చెల్లిస్తారు. 18,000 జీతం ఇస్తూ ఏదైనా వాళ్ళ డ్యూటీ టైమింగ్ తర్వాత అదనంగా 1 గంట పనిచేసినట్టయితే ₹100 ఇస్తారు. అదేవిధంగా గంట దాటితే ₹200 డ్యూటీ ఎక్స్ట్రా మనీని అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 6 మాస్టర్ల తర్వాత వీక్లీ ఆఫర్ వసతి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క కండక్టర్ల పోస్టులను అయితే భర్తీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో వీడియో ద్వారా నేను మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.